హాయ్ ఆల్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఇవాళ మార్నింగ్ మా హస్బెండ్కి లంచ్లోకి వైట్ రైస్, మామిడికాయ పచ్చడి, అలాగే టొమాటో పప్పు పెట్టానమాట. టొమాటో పప్పు విత్ మామిడికాయ పచ్చడి కాంబినేషన్ అయితే సూపర్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం, మా హస్బెండ్ కూడా బాగా ఇష్టంగా తింటారనమాట. సో అందుకని లంచ్లోకి పెట్టేశాను. మార్నింగ్ 2 eggs బాయిల్ చేశానని చెప్పాను కదా, ఒక ఎగ్ ఇలా అయిపోయింది. అది క్రాక్ అయ్యింది అనుకుంటా, నేను చూసుకోలేదు. సో అది అట్లా అయిపోయింది. ఇంకా మా హస్బెండ్కి లంచ్లోకి అప్పడాలు కూడా వేయించేసి పెట్టేశాను అనమాట. ఎందుకంటే పప్పులోకి అప్పడాలు అలాగే మామిడికాయ పచ్చడి ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సాటిస్ఫైగా మంచిగా లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నేను మార్నింగే ఇలా జొన్న రొట్టెలు ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటానమాట. ఎందుకంటే ఇంకా నాకు ఆకలేసినప్పుడు వెంటనే కాల్చుకొని తినేయొచ్చు. జొన్న పిండి కూడా చాలా కొంచెమే ఉంది, ఇంకొక 1 టైంకి అవుతుంది కావచ్చు. నేను మార్నింగ్ ఇలా మొత్తము ప్రిపేర్ చేసుకొని మంచిగా చపాతీ కూడా చేసి ఒక ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను. ఎందుకంటే నాకు ఆకలేసినప్పుడే చేసుకోవాలనుకుంటే ఆకలికి గబగబా రైసే తినేస్తాను. సో డైట్ అనేది పక్కన పోతుంది అనమాట. అందుకని మార్నింగే నేను ఇలా చేసి పక్కన పెట్టుకుంటాను. ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు కాల్చుకొని మంచిగా తినేస్తానమాట. డైట్ని స్కిప్ చేసే పని ఉండదు. సో మనం ఇంకేదైనా పనిలో పడిపోయినా కూడా మనకు పెద్ద టెన్షన్ అనేది ఉండదన్నమాట. ఆఫ్టర్నూన్ ఏం తినాలి, అబ్బా ఇప్పుడు ఆకలి మీద ప్రిపేర్ చేసుకోవాలా అన్న ఆలోచన ఏమి ఉండదు. మనకి చపాతీలు రెడీగా ఉంటే మనం కాల్చుకొని తినేయడమే. సో ఇంకా నేను లంచ్లోకి వచ్చేసి క్యారెట్, కీరా, అలాగే జొన్న రొట్టెలు, టమాటో పప్పు. నేను మార్నింగ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా పీనట్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కొన్ని తిన్నాను. సో ఇంకొంచెం మిగిలిపోయాయి అనమాట. ఇంకా అవి కూడా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి లంచ్లోకి అయితే పెట్టుకొని తినేసానమాట. సో నా లంచ్ అయితే మొత్తం ఇలా కంప్లీట్ అయిపోయింది. జొన్న రొట్టెలు, క్యారెట్, కీరా, అలాగే టమాటో పప్పు తోటి. ఇంకా లంచ్ చేసేసి మా చిన్నమ్మాయిని స్కూల్ నుంచి తీసుకొని వద్దామని చెప్పి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాను. ఇంకా అంతే. వీడియో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.